రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ జనసేన మద్దతుతో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాల కాలం అవుతోంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు మంచి చేయాలా, ప్రజల ఫిర్యాదుల్ని పరిష్కారం చేయాలా, వాళ్ళ సమస్యలు వినాలా, సమస్యల పరిష్కారానికి పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అంత్యస్థాయిలో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచనకు అనుగుణంగా అయితేనేమి 3 పార్టీల కలయికతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి వాళ్ళు మాత్రమే పనిచేస్తే కాదు, ప్రజాప్రతినిధులు కూడా ప్రజల వద్దకు పోవాలా. ప్రతి వారం కూడా ప్రజా సమస్యల మీద ఒక ప్రజా దర్బారు కార్యక్రమం ఏర్పాటు చేసి ఫిర్యాదులు పరిష్కరించాలని చెప్పేసి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా దర్బారు కార్యక్రమము ఈ రోజున 34వ వార్డులో వీవర్స్ కాలనీ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఇతర ప్రభుత్వ అధికారులకు, నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి వ్యూవర్స్ కాలనీ సోదర సోదరీమణులకు, ప్రత్యేకంగా 34వ వార్డులో ఉన్నటువంటి కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా ఈ రోజున మేము ప్రారంభించింది ఏంటంటే 30 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నటువంటి పాములగుట్ట ప్రాంతంలో గత ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు అక్కడ వారు పడుతున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 27.5 లక్షల రూపాయలు అక్కడ రోడ్లకు కానీ కాలువలకు కానీ మంజూరు చేయడం జరిగింది. అప్పట్లోనే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సొంతంగానే. కానీ ఈ రోజుకి మీరు మమ్మల్ని వచ్చి తిడతాన్నారు పనిచేసే వాళ్ళని. గత పాలకులు ఎప్పుడు మీకు ఇంత డబ్బులు ఇవ్వలా, ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రోడ్లు వేయలా. ఈ కాలనీ 30 సంవత్సరాలు అయినప్పుడు మేము పిల్లలం. అప్పట్లో జొన్న వాళ్ళు ఈ కాలనీని ఏర్పాటు చేసినారు. తదుపరి వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో మా వంతుగా ఇక్కడ ఏవైనా సీసీ రోడ్లు వేసినామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే, గతంలో కూటమి ప్రభుత్వంలో. స్కూల్ వేసి పెట్టినామంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. తాగునీళ్ళు ఇచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే. మళ్ళీ ఈ రోజున అభివృద్ధి అంటూ మొదలవుతూ ఉండేది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలోనే. మీ తిట్లు మాకు ఆశీర్వాదం, మీ కోపం కూడా మాకు ఎప్పుడు నిరంతరం పనిచేసే ఇంధనం. మాకు మీరు కోపగించుకున్నా ఇంకోటి చేసినా మాకు ఎప్పుడు కూడా ఆదరించేటువంటి ప్రాంతం ఇది. ఎప్పుడు కూడా మాకు మద్దతు తెలుపుతుంది ఏ ఎన్నిక వచ్చినా కూడా. కాబట్టి మీకు హక్కు ఉంది, మాతో కొట్లాడే హక్కు ఉంది, మమ్మల్ని దండించే హక్కు ఉంది. మీకు అన్యాయం జరిగితే నిలదీసే హక్కు కూడా మీకు ఎప్పుడు అది మనస్ఫూర్తిగానే ఉంటుంది మాకు. మరి ఈ రోజున మళ్ళీ చెప్తాను ఈ కాలనీ ప్రాంతవాసులకి, ఫిర్యాదుల రూపంలో వచ్చిండేది ఇంటి స్థలాల కోసం ఎక్కువ వచ్చింది. ఇక శ్మశాన వాటి కోసం అయితే ఇది 2 సంవత్సరాల క్రితమే ఈ నియోజకవర్గంలో హిందూ శ్మశాన వాటికల కొరత ఉంది, పట్టణ ప్రాంతం పెరుగుతోందనే ఆలోచనతోనే నా వంతుగా ఒక రివ్యూ పెట్టుకొని రెవెన్యూ అధికారులకు పట్టణానికి 4 వైపులా కూడా హిందూ శ్మశాన వాటికలకి స్థలం కేటాయించడం జరిగింది. దాదాపు 4-5 ఎకరాలు ప్రతి మూల కూడా చేసినాం. ఈ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేసినాం. కాలనీ వాసులు ఆలోచన చేయాల్సింది ఏమంటే ప్రతి కాలనీకి శ్మశానాలు ఏర్పాటు చేయలేం. కాబట్టి హిందూ శ్మశాన వాటిక అనేది అందరూ కూడా వాడుకలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు తెలియపరచకపోవడం అనేది శోచనీయం. అందుకనే రెవెన్యూ వారితోనే మాట్లాడించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మున్సిపల్ అధికారులకు కూడా తెలియజెప్తున్నాం. ప్రెస్ వాళ్ళని కూడా మీరు కూడా ఒక బాధ్యత తీసుకోండి. మమ్మల్ని తిట్టే వార్తలే కాకుండా ఇట్లా మంచి వార్తలు కూడా మీరు రాస్తే ప్రజలకి ఏందన్నా శ్మశాన వాటిక ఉందనేదన్నా తెలుస్తుంది. మేము చెప్పక, అధికారులు మాట్లాడక, వ్యవస్థలో ఒక భాగమైనటువంటి పాత్రికేయ మిత్రులు మర్చిపోతే ప్రజలకు వాస్తవాలు ఎక్కడ తెలుస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దానికి కాంపౌండ్ ఏర్పాటు చేసి
ఒక బోరు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా అవసరాల నిమిత్తం ఒక వాచ్మెన్ ఉండడానికి, అదే రంగా ఎవరైనా పోయినటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు మొంగడుకొని సాంప్రదాయాలు ప్రకారం చేసుకోవడానికి కూడా ఒక రూమ్ కానీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 4 వైపులా కూడా, ఇక్కడే కాకుండా. ఇకపోతే రోడ్లు, డ్రైన్లు ఇవంతా పట్టణం పెరిగినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి కాలనీలు ఇవి. మా వంతుగా ఇక్కడే పుట్టినాం, ఇక్కడే అల్లరి చిల్లరగా ఆడుకుంటూ పెరిగినాం. ఊరి గురించి పూర్తి స్థాయి అవగాహనతో ఉన్నాం. ఈ రకంగా పెరిగినటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు కూడా, వాస్తవ పరిస్థితులు కూడా మేము గ్రహించుకున్నాం. అత్యధిక సార్లు ఎన్నికల్లో పోటీ చేయటం కానీ, ప్రచారంలో కానీ, మళ్ళీ ఓట్లు అడగడానికి కోసం కానీ మీ వద్దకు వచ్చినటువంటి నాయకుడు నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే అది నేనే. కాబట్టి నాకే సమస్యలు ఎక్కువ తెలుసు. పిల్లంక కాలనీ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి అడగలే, నేనే పెట్టిన వీళ్ళకి పాముల గుట్టోళ్ళకి. అంతేకాకుండా పిల్లంక కాలనీ వాళ్ళకు ఒక సమస్య ఉంది. పట్టాలనేది మంజూరు చేయడానికి రెవెన్యూ వాళ్ళకు ఒక ఇబ్బంది ఉంది అక్కడ. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ పరంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో గతంలో కంటే భిన్నంగా చాలా అవుట్ ఆఫ్ ది వే ప్రజలకు మంచి చేసే విధంగానే పోతుంది. అందులో భాగంగానే మీరు ఒకసారి గమనిస్తే అడపాల వీధిలో 400 కోట్ల విలువైనటువంటి ఆస్తిని ప్రజలకు వాళ్లకు ఇబ్బంది తొలగించినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలోనే జరిగింది. మొన్న రాష్ట్రంలోనే ఇది ఒక ఉదాహరణ. నిన్నటి రోజున మంగళగిరిలో విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అక్కడ ఉన్నటువంటి 3000 కుటుంబాలకు ఇంటి పట్టాలు, వాళ్లకు శాశ్వతంగా వాళ్ళకు హక్కులు కల్పించినటువంటి పరిస్థితి ప్రతి నాయకుడికి కూడా ఒక సవాలు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి పరిస్థితుల్ని నెలకొల్పినటువంటి వాతావరణంలో పాముల గుట్టలో ఉండేటువంటి ఆ రెవెన్యూ సమస్యను కూడా పరిష్కారం చేయాల్సిందిగా ఆర్డీఓ గారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు మామూలు పేదరికం కాదు, వాళ్ళు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. చిన్న గుడిసెలు వేసుకుంటారు. వాళ్ళు ఆ రకంగా బతకనేయడం అంటే మనమందరూ కూడా పేదరికం కాదు, వాళ్ళు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. చిన్న గుడిసెలు వేసుకుంటారు. వాళ్ళు ఆ రకంగా బతకనేయడం అంటే మనమందరూ కూడా విఫలమైనట్టే. ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని కాపాడుకోవాలంటే వారికి కూడా మీరు ఒకసారి సర్వే చేసుకొని రిపోర్ట్ తెప్పించుకొని శాశ్వతంగా వాళ్ళకు హక్కులు కల్పించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక మౌలిక సదుపాయాలు ఇంకా రోడ్లు వచ్చి అక్కడి నుంచి వస్తూ ఉంటే ఇంకా రోడ్లు కనిపించినటువంటి నేనే మాట్లాడినా. మాకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఏదైతే పట్టణం విస్తరించినటువంటి పరిస్థితుల్లో కాలనీలుగా ఏర్పడినటువంటి ఈ వీవర్స్ కాలనీ కావచ్చు, దీనికి ముందున్నటువంటి సరస్వతి విద్యామందిరం వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, బేరిపల్లి కాలనీ కావచ్చు, అంతే స్థాయిలో న్యూ అమీన్ నగర్ ఏదైతే ఉందో రైల్వే కట్టకు అటువైపు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సదుపాయము, విద్యుత్ సదుపాయము 100కు 100% చేస్తాము. వచ్చే 1.5 సంవత్సరంలో ఇప్పుడు మొదలు పెట్టినాము. ఇంకా 2 విడతలుగా పూర్తి స్థాయిలో 100% శాచురేషన్ రోడ్డు లేనటువంటి సందే ఈ కాలనీలో ఉండదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము. తాగునీటి కోసం కూడా అమ్మ పాపం ఎన్నిసార్లు బిందెత్తుకొచ్చి పట్టుకొని కొట్లాడుకుందో మాకు తెలియదు, కానీ మా కొట్లాటంతా మా మీద తిట్టేసిపోతుంది. అది కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాన్ని పూర్తి చేస్తామమ్మా. ఇప్పుడు కూర్చో నువ్వు కూర్చో. ఇక ఇంటి స్థలాల కోసం ఎక్కువ మంది మహిళలు వచ్చినారు. మామూలుగా పురుషులు ఎక్కువ ఉంటారు. పురుషుల పక్కన కుర్చీలు కొంచెం ఖాళీ ఉండే, కానీ మహిళలు మాత్రం 100% అటెండ్ అయినారు. ఇందాక ఒక సమూహంగా వచ్చినారు మహిళలు. గతంలో మేము మదనపల్లికి పోతాన్నాము, టమోటా వాళ్ళ దగ్గరికి పోతాన్నాము పని కోసము. ఇప్పుడు ఆ పని కూడా లేదు. కాబట్టి ఏదైనా ఉపాధి కల్పించాలని మాకు ఒక పట్టుదల ఉంది. 2026 డిసెంబరు కల్లా ఏదైతే పట్టణాన్ని నరసింహస్వామి గుడిని డెవలప్ చేయడమే కాదు, దాన్ని పట్టణాన్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం, క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ కల్లా చేయాలనే పట్టుదలకు పోతున్నాం. దాంతోపాటు ఖచ్చితంగా ఉపాధి కల్పించేటువంటి క్రమంలో భాగంగా పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతానికి
మంచి చేయాలనే ఆలోచనతో, ఉపాధి కల్పించాలనే ఆలోచనతోనే, పరిశ్రమలు తెచ్చేటువంటి ఆలోచనతో కూడా ముందుకు పోతున్నాం. దాన్ని కూడా ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మొదటిగా ఓదులపల్లి దగ్గర ఒక క్వాడ్ ఇండస్ట్రీ వచ్చింది 80 కోట్ల రూపాయలతో. వారు ఇబ్బంది పడుతూ ఉంటే కూడా మన వంతుగా ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తూ స్థానికంగా దాదాపు ఇప్పటికే ఒక 80 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. భవిష్యత్తులో అది 150 నుంచి 200 మందికి పెరిగేటువంటి పరిస్థితి. ఆ చిన్న స్థాయి నుంచి ఇంకా 100 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు కూడా ఖచ్చితంగా డిసెంబర్ కల్లా తీసుకురావాలనే సంకల్పంతోనే ముందుకు పోతున్నాం. కాబట్టి మహిళలు కూడా ఒక నమ్మకంతో ఉండండి. ఇంకొక 5 నెలల కాలం ఉంది. ఈ 5 నెలల కాలంలో ఖచ్చితంగా మీ కళ సాకారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున మీ దగ్గర నుంచి అభ్యర్థనలు వచ్చినాయి. ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు, మామూలుగా ప్రజా దర్బార్లో ప్రతిసారి కూడా ఎక్కువ భాగము పెన్షన్ల కోసం, ఇంటి కోసమే వస్తుంది. పెన్షన్లు కూడా అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కొత్తది తొందరలోనే ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాము. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తొందరలో రూపకల్పన జరుగుతుందని, అది అతి తక్కువ కాలంలోనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ఇంటి నివేశన స్థలాల కోసం మేము ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, ఇన్ని అభ్యర్థనలు వస్తున్నాయని చెప్పేసి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇది మామూలుగా ఇచ్చేస్తా అంటారు, వస్తే వస్తుంది, లాటరీ ఉండేట్టు తగులుకుంటుంది అనుకుంటున్నారు. ఇల్లు ఉండేటువంటి వాళ్ళే మళ్ళా ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసుకొని నిజంగా ఎవరికైనా ఇంటి స్థలాలు లేకపోతే, అర్హులైతే 100% ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ రోజున మీరందరూ కూడా మహిళా మనులు పెద్దగా వచ్చినారు. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఈ రాష్ట్రంలో ఒక మంచి చేసేటువంటి ప్రభుత్వం, సంక్షేమము అద్భుతమైనటువంటి రీతిలో ఆచరిస్తున్నటువంటి ప్రభుత్వం కొలువు తీరిందనేది వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండేటువంటి గొడ్డలి పార్టీ, ఎవరమ్మా గొడ్డలి పార్టీ అంటే తెలుసా? మీరు ఉండండి నాయకులు, తెలుసమ్మా గొడ్డలి పార్టీ తెలుసా? ఏమ్మా గుడ్. ఆ పార్టీ ఎన్నికలప్పుడు 2000 పెన్షన్ని 3000 చేస్తామన్నాడు. వాస్తవమే కదా? ఎన్నేళ్ళు పట్టిందమ్మా ఆయన 3000 రూపాయలు చేసేకి? 5 ఏళ్ల పాటు పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి పెంచినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తాను, అది కూడా ఇప్పుడు మేము మేనిఫెస్టో ప్రకటిస్తున్నాము, ఈ 3 నెలలు కలిపి 7000 ఇస్తాను 1వ తారీఖు మీకు అని చెప్పినటువంటి మాట కట్టుబడి మొదటి నెలలో 4000 ప్లస్ 3000 7000 ఇచ్చినాడా లేదమ్మా? మీరే ఆడవాళ్ళు గట్టిగా చెప్పాలా? ఇచ్చినారు కదమ్మా. చేనేత కార్మికులు పెద్దగా నివసించేటువంటి ప్రాంతం ఇది. చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఒక రేపు కాక మర్నాడు స్కూళ్ళల్లో చదువుకుంటాండే మీ బిడ్డలకి గత సంవత్సరంలో తల్లికి వందనం పేరు మీద డబ్బులు వేసినారా లేదమ్మా? గొడ్డలి పార్టీ వాళ్ళు ఎంతమందికి వేస్తామన్నారు, ఎంతమందికి వేసినారమ్మా? నువ్వు ఉండే ఆడవాళ్ళు చెప్పని, వాళ్ళది ఏమ్మా? వాళ్ళు ఎంతమందికి వేసినారు? ఇది ఈ ప్రభుత్వము, అంతకుముందు గొడ్డలి పార్టీ ప్రభుత్వం. మరి మోసం చేసిండేది ఎవరో తెలుసా మీకు? అర్థమైందా? గొడ్డలి పార్టీ అనేది మోసం చేసిండే పార్టీ. భార్యాభర్త ఇద్దరు బజార్లో ఎన్నికల సమయంలో పోతూ ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తాము అని చెప్పేసి కేవలం ఒకరికి మాత్రమే డబ్బులు వేసినారు. ఇచ్చిండే మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పేరు మీద డబ్బులు వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. 2వ సంవత్సరం కూడా మళ్ళీ వరుస క్రమంలో ఇచ్చినటువంటి హామీ కట్టుబడే మళ్ళీ 2 రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమము జరుగుతుందనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజెప్తూ ఉన్నారు.
పక్కనే టిట్కో హౌసెస్ ఉన్నాయి, మీరు చూసినారమ్మా. మీ పక్కన ఆడ ఇల్లు కట్టినారు, చూసినారమ్మా. గట్ల దగ్గర చూసినారమ్మా. అది చంద్రబాబు నాయుడు గారు కట్టి 90% పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి డబ్బులు కావాలని చెప్పేసి 5 ఏళ్ల పాటు ఆ ఇల్లుకు డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, పనులు పూర్తి చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాం.